ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమ నేత హరీష్ అన్న గారు, మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ అన్ని వర్గాలను కూడా వంచినటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి దాదాపుగా 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా బుకాయింపు మాటలతో గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారి పరిపాలన పైననే అవాక్యులు చవాకులు పేల్తూ అంటే ఆ 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి పైన దుమ్మెత్తిపోస్తూ కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన మరి కక్షపూరితమైనటువంటి అదేవిధంగా ద్వేషపూరితమైనటువంటి మాటలతో పాటు అనేక అబద్ధపు మరి ప్రచారాలు చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా రైతులకు సంబంధించి ఈరోజు చాలా దారుణమైనటువంటి పరిస్థితి. వడ్లు కొనడానికి సిద్ధంగా లేరు, మక్కలు కొనడానికి సిద్ధంగా లేరు, ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఏ వర్గం చూసినా ఈరోజు నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది. ఈ తరుణంలో ప్రజలు చాలా అసంతృప్తితో, బాధతో ఉన్నటువంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీ మరి నాయకులు, కార్యకర్తలు రానున్నటువంటి కాలంలో ఒక బలమైన శక్తిగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్లీ తిరిగి అధికారాన్ని సాధించి ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి విధ్వంసాన్ని మరి తిరిగి పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనపైననే ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈనాటి కార్యక్రమానికి నాకు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి పెద్దలు దాసరి మనోహర్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు. జై తెలంగాణ. దయచేసి కూర్చోండి, మీరు కూర్చోండి. అన్నగారు మాట్లాడతారు. ఇప్పుడు అన్నగారు మాట్లాడే సమయాన్ని ఇప్పుడు మనం వృధా చేస్తాం.